రైట్గా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు కీలక ఆలయాలను పవన్ సందర్శిస్తున్నారు. కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన తాజా పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు. ఇది వ్యక్తిగత పర్యటన అని 4.5 క్రిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు వచ్చానంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఓవర్ టు యు. స్వప్న మొత్తం మీద అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైనటువంటి నేతగా ఎదుగుతున్నటువంటి జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానంగా అంటే కర్ణాటక కావచ్చు, ఇటు తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 3 నుంచి 4 రోజుల పాటు కూడా పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ కూడా తమిళనాడులోని కొచ్చిలో ఉన్నటువంటి అక్కడ ప్రత్యేకంగా మహర్షి ఆలయంలో పూజలు చేయడం జరిగింది. ఈయనకి సంబంధించి ఈయనతో పాటు వాళ్ళ కొడుకు అఖీరాతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద సాయి కూడా ఉన్నారు. ఈయన మొత్తం కూడా అనంత అదేవిధంగా అగస్త్య మహర్షి ఆలయంలో ఆయన పూజలు కూడా చేయడం జరిగింది. మరోవైపు రేపు అంటే కుంభేశ్వర స్వామి ఆలయం కావచ్చు, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. అయితే ఇందులో ఆయన ఇదంతా కూడా ఒక నా వ్యక్తిగతం, ఎందుకంటే ఆయన గతంలో కూడా ఇట్లా తిరుమల పర్యటన కూడా చేయడం జరిగింది. ఇట్లా పురాతన చరిత్ర కలిగిన ఆలయాలు గానీ, లేదంటే అక్కడ సంపద గానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన చూడడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. తిరుమలకి అదే విధంగా నడుచుకుంటూ కూడా తిరుమలకి వెళ్లి కూడా ఆయన మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. అందువల్లనే దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నేతగా ఎదుగుతారంటూ కూడా గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొన్ని సందర్భాల్లో ఆయన్ని పరిస్థితి. అలాంటి సందర్భాల్లో రాబోయే రోజులు దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల అక్కడ ఉన్నటువంటి అంటే ప్రకృతి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడానికి, అదే విధంగానే అక్కడ ఉన్నటువంటి చరిత్ర కలిగిన ఆలయాలను కూడా సందర్శిస్తూ ఒకవైపు అన్ని అంశాలను కూడా అక్కడ గమనించడానికి ఆయన ఆలోచన చేయడానికి మాత్రమే వెళ్తున్నారంటూ కూడా రకరకాలుగా చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఆయన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఈ 4 రోజుల పర్యటన మాత్రం కేవలం తన వ్యక్తిగతం, గతంలో కొన్ని మొక్కుబడుల్లో భాగంగా 4.5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మొక్కుబడుల్లో భాగంగా ఈ ఆలయాలకు రావడం జరిగింది. మొత్తం కూడా 3 నుంచి 4 రోజుల పాటు కూడా ఆయన పర్యటనలో మొత్తం 11 ఆలయాల్లో ఆయన ప్రత్యేకంగా ఇలాంటి అంటే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఆయనకి అంటే వ్యక్తిగతంగా ఆయన ఈ ఆలయాలకు సందర్శనకు వెళ్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయనకి కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి ఎనలేనటువంటి క్రేజ్ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఆ లోపల ఆయనకి ఎటువంటి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందులో దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ఏపీ ప్రభుత్వం అదనపు భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఏ ప్రాంతాల్లో మొత్తం 11 ఆలయాలలో ఆయన వెళ్తారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అక్కడ ధర్మకర్తల మండలి కావచ్చు, అదేవిధంగా టీటీడీ నుంచి ఆనంద స్థాయి ఇప్పటికే కూడా ఆయనతో వెన్నంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కొడుకు కూడా అఖీరా ఆయనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దర్శనాలు సంబంధించి కాబట్టి ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేసేటటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం మీద 3 నుంచి 4 రోజుల పర్యటన మాత్రం డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమాలు పాల్గొంటారు.